ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమం నాకు మరొకసారి మిమ్మల్ని ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీకందరి కోసం ప్రార్థన చేస్తున్నా. ప్రియులారా, మీకందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మీకోసం ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ రాబోయే సంవత్సరం అంతా దేవుడు మీకు తోడయుండి మిమ్ములను, మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను, మీరు చేసే ప్రతి పనిని దేవుడు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ప్రభువు నమ్మదగిన దేవుడు. ఇమ్మానుయేలు దేవుడుగా మనతో ఉండటానికై మన యొద్దకు దిగి వచ్చిన దేవుడు. ప్రియులారా, క్రిస్మస్ పండుగ దినమనాడు అందరం కూడా క్రీస్తును మనం ఆరాధించాం కదండి. క్రీస్తును ఆరాధించుట గొప్ప పండుగే కదండి మనకి. అలాగే క్రీస్తు నందున్న ప్రతి వ్యక్తి, బైబిల్ చెప్తుంది 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయెను అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తోంది. అంటే ప్రియులారా, ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితాన్ని నూతనపరచబోతూ ఉన్నాడు. మనము నూతనమైన కార్యాలు చూడబోతూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మన యొద్దకు దిగి వచ్చాడు, మన చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. దేవుడు నిశ్చయముగా మనలను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికై ఆయన దిగి వచ్చాడు. ఇమ్మానుయేలు దేవుడిగా తోడుగా ఉన్నాడు. కృపా సత్య సంపూర్ణుడిగా మనతో ఉన్నాడు. ఆయన మన ఎడల జాలి కలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు, మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి ఈ రాబోయే నూతన సంవత్సరం అంతా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దేవుని హస్తం మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుని కన్నులు మిమ్మను చూచి మిమ్మను బలపరచునుగాక. మీరు చేసే ప్రతి పనిలో మీరు విజయము పొందుదురుగాక. దేవుడు హస్తము తోడయుండి మీరు చేసే ప్రతి కార్యాన్ని సఫలపరచునుగాక. దేవుడే మిమ్మను నిండారులుగా హెచ్చించి ఉన్నతమైన కృపనిచ్చి మిమ్మల్నందరినీ ఆశీర్వదించునుగాక. ప్రియులారా, రాబోయే సంవత్సరం అంతా దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయాలి అని మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఓ చక్కని మాటని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియులారా, దేవుడు మనతో చెప్తున్న ఒక మాట ఏంటి అంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని చెప్తున్నాడు. ఇది దేవుని వాక్యంలో వ్రాయబడిన ఓ చక్కని మాట. ప్రియులారా, మనం కొన్ని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేటప్పుడు దేవుని వాక్యం మనతో చెప్పిన విషయాలు కొన్ని మనం చేయాలండి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మీకు అందరికీ ఒక శుభవర్తమానం ఏంటి అంటే, మునుపటివి మీరు మర్చిపోండి, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోకండి, మునుపటి వాటిని తలంచొద్దు, అసలు మీ జ్ఞాపకాల్లో కూడా అవి ఉండద్దు అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇక నేను చేయబోయే కొత్త కార్యం, నేను చేయబోయే నూతన క్రియ, దానిని మీరు ఆలోచించండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రియులారా, మీ జీవితంలో ఇది ఒక వాగ్దానంగా తీసుకోండి. రాబోతున్న సంవత్సరం దేవుడు మీ జీవితంలో నూతన కార్యములు చేయబోతున్న సంవత్సరముగా ఉండబోతూ ఉంది. దేవుని కార్యాలు మీరు కన్నులారా చూడబోతూ ఉన్నారు. ప్రియులారా, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. గతించిన సంవత్సరం అంతా ప్రియులారా, మీ జీవితంలో ఒకవేళ మీరు ఎలా జీవించారో ఒకసారి మీరు ఆలోచించండి. మీకు బాధలు ఉన్నాయా? అనారోగ్య పరిస్థితులు ఉన్నాయా? ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? కష్టములు గుండా వెళ్ళారా? నిందల గుండా వెళ్ళారా? కన్నీటి గుండా వెళ్ళారా? ఏ పరిస్థితిలో మీ జీవితం సాగిందో గతించిన కాలమంతా
ఓ భక్తుడు తన పాటలో రాస్తాడు, నడిచి వచ్చిన మార్గము తలంచినప్పుడు కన్నీటితో వందనాలు చెప్పుదునయ్యా అంటాడు. ఎందుకంటే ప్రభువా, గతించిన ఆ నడిచి వచ్చిన ఆ కాలమంతా నేను జ్ఞాపకం చేసుకుంటే అసలు నేనేనా ఇంకా బ్రతికి ఉన్నది అన్నట్లుగా ఉంది నాయన. నేనేనా ఇటువంటి క్షేమకరమైన స్థితిలో ఉన్నది అన్నట్లుంది నాయన అని భక్తుడు చెప్తాడు. ఎందుకంటే ప్రియులారా, మన జీవితంలో ఎన్నెన్నో లోయలు, ఎన్నెన్నో అపాయాలు, ఎన్నెన్నో శ్రమలు, ఎన్నెన్నో మరణ గండాలు, ఎన్నెన్నో అపాయకరమైన సంఘటనలు, పరిస్థితులు ఎన్నిటినో దాటి ఇదిగో క్రొత్త సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రియులారా, ఒక దినము గడిచింది అంటే, ఒక నెల గడిచింది అంటే, ఒక సంవత్సరం గడిచింది అంటే దేవుని కృప లేకుండా, దేవుని కాపుదల లేకుండా అది గడవలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని కాపాడాడు, దేవుడు మనల్ని ఎత్తుకున్నాడు, దేవుడు మనల్ని నడిపించాడు, దేవుడు మనకు సహాయం చేశాడు. కాబట్టే మనం నేటికి సజీవులమై దేవుని స్తుతించేవారుగా ఉన్నాం. ఈరోజు క్షేమంగా దేవుని సన్నిధిలో ఉండి దేవుని స్తుతించేవారుగా ఉండగలుగుతున్నాం. ఇప్పుడు ఈ మాటలు మీరు వింటూ ఉన్నారు అంటే, ఇంకా మీరు సజీవుల లెక్కలో ఉన్నారు అంటే నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని కాపాడాడు, దేవుడు మిమ్మల్ని బలపరిచాడు. ఆయన మనకు ఎబినేజర్గా ఉన్నాడండి, సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు, చెయ్యి విడువని ఎబినేజర్గా ఉన్నాడు. నిన్నెన్నడు విడువను, నిన్నెన్నడు ఎడబాయను అని వాగ్దానము చేసిన ఎబినేజర్గా ఉన్నాడు. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడిన మాట ఏంటి అంటే, యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, దివారాత్రము నేను దాన్ని కాపాడుచున్నాను, ఎవ్వడును దాని మీదకి రాకుండానట్లు అంటాడు. అంటే ఏ అపాయము నీ యొద్దకు రాకుండా, ఏ మరణకరమైన పరిస్థితి నీ మీద పడకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎప్పుడెప్పుడు తెలుసా? ప్రతి నిమిషం దేవుడు కాపాడుతున్నాడు, ప్రతి క్షణం దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టే నేటి దినమున మనం సజీవ లెక్కలో ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, మన మీద ఉన్న దేవుని కృపను జ్ఞాపకం చేసుకోవాలి, మన మీద ఉన్న దేవుని జాలిని జ్ఞాపకం చేసుకోవాలి, మనకు సహాయము చేసిన దేవుని హస్తం యొక్క బలమును మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనకు తోడుగా ఉన్న ఇమ్మానుయేలు దేవుడిని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. అంతేగాని మునుపటివి తలంచొద్దు అంటున్నాడు. అంటే కొంతమంది జీవితాల్లో ఎలా ఉంటుందంటే, ఎప్పుడన్నా వారిని పలకరించండి, ఎప్పుడన్నా వారితో మాట్లాడండి, వారు ఏమంటూ ఉంటారంటే వాళ్ళ బాధలే మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ బాధలే చెప్తూ ఉంటారు. ఏమండి మా పరిస్థితి ఎలా ఉందండి, మాకు ఇన్ని కష్టాలండి, మాకు ఎట్లా అండి, మాకు ఏమీ లేవండి, మాకు ఆర్థిక ఇబ్బందులండి, మా శ్రమలండి, మా దుఃఖాలండి, మా రోగాలండి, ఇలా మాట్లాడుతూ ఉండే వారి జీవితంలో అండి అవి తొలగిపోవు అంట, అవి అలాగే ఉంటాయి అంట. మరి నువ్వు భజన చేస్తున్నావు, నువ్వు వాటిని మాటి మాటికి మాట్లాడుతున్నావంటే, మాటి మాటికి నువ్వు అవి చెప్తూ ఉన్నావంటే వాటిని నువ్వు స్మరిస్తున్నట్టు లెక్క. అందుకని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు మాట్లాడవలసినవి నీ కష్టాలు కాదు, నువ్వు మాట్లాడవలసినవి నీ బాధలు కాదు, నీ నోటి ద్వారా రావాల్సినవి ఏంటి అంటే మంచి మాటలు రావాలి, విశ్వాసపు ఒప్పుకోలు రావాలి. దేవుడు నీ జీవితంలో ఏ కార్యం చేయబోతున్నాడో అది నువ్వు చెప్పగలగాలి, నూతన కార్యాన్ని దేవుడు చేయబోతున్నాడు అని నువ్వు చెప్పగలగాలి, నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు అని చెప్పగలగాలి, దేవుని హస్తం నీకు సహాయం చేయబోతుంది అని చెప్పగలగాలి. ఏమండి, మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడా లేక విడిచిపెట్టిన దేవుడా? మర్చిపోయాడా? చేయి విడిచిపెట్టేశాడా? ఇశ్రాయేలు ప్రజల్ని ప్రియులారా ఐగుప్తు దేశం నుండి కనానుకు నడిపిస్తాను అని చెప్పిన దేవుడు, వాస్తవానికి దేవుని డ్యూటీ ఎన్ని రోజులు అంటే 11 రోజులే. ఆ తర్వాత అసలు వీళ్ళని పట్టించుకోకూడదు. ఎందుకంటే ఆయన చెప్పిన మాట వీళ్ళు కరెక్ట్గా వినుంటే 11 రోజుల్లో ఐగుప్తు దేశం నుండి కానానుకు వెళ్ళిపోతారు. కానీ వీరు చేసిన తిరుగుబాటును బట్టి వీరు 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశం నుండి అరణ్యంలో ప్రయాణిస్తూ అనేక రకాలైన చేదైన అనుభవాలు, అపాయకరమైన పరిస్థితులు, యుద్ధాలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, ఆకలి దప్పికలు, నిరాశలు, నిస్పృహలు, వాటన్నిటి గుండా వారి జీవిత ప్రయాణం సాగి 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణం చేశారు. ఆ తర్వాత వారు కానాను చేరారు. కానీ ఈ 40 సంవత్సరాల కాలంలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు ప్రియులారా.
మోషే అంటాడు, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 31వ వచనంలో రాయబడిన మాట, మనుష్యుడు తన కుమారుణ్ణి ఎత్తుకున్నట్లుగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుదురు అంటాడు. ఎట్లా నడిచి వచ్చారండి మీరు? ఎట్లా నడిపించబడ్డారు ఈ 40 సంవత్సరాలు? 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రయాణం చేసి వస్తూ ఉంటే పగలంతా వారికి తోడుగా దేవుడు మేఘ స్తంభముగా వచ్చాడు. రాత్రంతా దేవుడు వారికి తోడుగా అగ్ని స్తంభముగా వచ్చాడు. వారి కాళ్ళు వాయలేదంట. వాళ్ళ కాళ్ళు వాయలా అంటే వాళ్ళు నడిచారు, కానీ నడిపించింది దేవుడు. వాళ్ళ శక్తితో వాళ్ళు నడవలా, వాళ్ళ బలముతో వాళ్ళు నడవలా, నడిచినట్టు కనబడ్డారు అంతే. కానీ వెనకుండి వీరిని మోసుకొని వస్తున్నది ఎవరు అంటే దేవుడు అండి. తోడుగా ఉన్న దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు ప్రియులారా. అందుకే వారికి తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి వారికి తోడుగా నడిచింది. మోషే అంటాడు కదా, నీ సన్నిధి మాకు తోడుగా రాకపోతే ఇక్కడ నుంచి ఒక్కడు కూడా మేము ముందుకు వెళ్ళమయ్యా అంటాడు. దేవుడు కూడా అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. మై ప్రెజెన్స్, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది అన్నాడు. దేవుని సన్నిధి తోడుగా వచ్చింది కాబట్టి, దేవుడే వారికి తోడుగా నడిచాడు కాబట్టి వారు నడిచినా వారి కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదంటాడు. వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఏమండి, 40 సంవత్సరాల పాటు నడిచిన ఇశ్రాయేలు ప్రజల చెప్పులు అరగకుండా ఉంటాయా? దేవుడు వారిని ఎత్తుకుని వచ్చాడు. అది వాళ్ళు కాళ్ళు వేస్తున్నారు కానీ నడిచినట్లుగా వారి కాళ్ళన్నీ ఎక్కడ పడుతున్నాయంటే దేవుని అరచేతిలో పడుతున్నాయి. దేవుడు వారిని ఎత్తుకున్నాడు కదండి. వారు వేసే ప్రతి కాలు క్రింద ఆ లక్షల మంది ప్రజల్ని కూడా దేవుడు ఎత్తుకొని నడిపించాడు ప్రియులారా. అందుకే వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళ కాలు వాయలేదు ప్రియులారా. అంత మాత్రమే కాదు, వారికి కనీసం చెమట కూడా పట్ల, వాళ్ళ బట్టలు మాయలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు. రాత్రంతా అగ్ని స్తంభం, చీకటిలో వెలుగునిచ్చే దీపస్తంభం, పగలంతా మేఘస్తంభం, చల్లటి గాలండి, చల్లని సేద తీరే అటువంటి పరిస్థితి. కానీ చెమట పట్టలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు పాతవైపోలేదు, కాళ్ళు వాయలేదు. ఎంతగా దేవుడు నడిపించాడండి. 40 సంవత్సరాల నమ్మకత్వం ప్రియులారా. ఆ దేవుడు వారిని 11 రోజులు నడిపించాలి, కానీ వీరు చేసిన తిరుగుబాటును బట్టి కూడా వారిని విడిచిపెట్టలేదు. కాబట్టి ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీలో ఎవరైనా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అని కానీ ఒకవేళ మీరు అనుకుంటూ ఉంటే, ఇదిగో ఇప్పుడు నేను మీకు శుభవర్తమానం చెప్తున్నాను. ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు, చెయ్యి విడువడు. నువ్వు విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు తోడుగా వస్తాడు, నీ వెంటంటి నడుస్తాడు. 40 సంవత్సరాల పాటు ఇశ్రాయేలు ప్రజలతో నడిచాడు. ఏమండి, ఈ మార్గ మధ్యలో ఎన్నిసార్లు ఇశ్రాయేలు ప్రజలు సనుక్కున్నారు, ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేశారు, ఎన్నిసార్లు మోషేను దూషించారు, ఎన్నిసార్లు మోషేను చంపడానికి లేచారు. ఎంత తిరుగుబాటు, ఎంత అవిధేయత. కానీ దేవుడు మాత్రం వారిని విడిచిపెట్టలేదు. అంటే అర్థం ఏంటో చెప్పనా? దేవుడు నిన్ను చెయ్యి విడువడు. నీ దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే, మనం వద్దుపో అన్నా కూడా ఆయన బాడు మన పక్కనే ఉంటాడు, మనకు తోడుగా ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంత నమ్మదగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం సంతోషంతో ప్రభువును స్తుతించవలసిన వారమైన. మరి దేవుడు నన్ను విడిచిపెట్టాడని నువ్వు ఎలా అనుకుంటావు చెప్పు? దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. నీ శ్రమలలో, నీ బాధల్లో, నీ కష్టముల్లో దేవుడు ఇంకా నీకు మరి సమీపంగా ఉన్నాడు, నీకు ఇంకా దగ్గరగా ఉన్నాడు అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టే నేటి వరకు మనం సజీవులమై ఉన్నాం. ఒకవేళ దేవుడు చెయ్యి విడిచిపెడితే ఒక్క క్షణం కూడా బతకలేమండి. మనం మరణపు దూత తిరుగుతున్నాడు, సైతాను తిరుగుతున్నాడు, ఎవరిని మృంగుదనాన్ని గర్జించు సింహం వల్లే తిరుగుతున్నాడు. కానీ వాడి చేతికి అప్పగించలేదు దేవుడు. నిన్ను ఆయన చేతుల్లోనే పెట్టుకున్నాడు, ఆయన కాపాడుకుంటున్నాడు, ఆయన భరిస్తున్నాడు, ఆయన ఓర్చుకుంటున్నాడు, ఆయన సహిస్తూనే ఉన్నాడు. మన అవిధేయత, మన తిరుగుబాటు, మన దోషములు, మన అతిక్రమములు, మన పాపములు ఎన్ని వచ్చినా కూడా దేవుడు మాత్రం మనల్ని చేయి విడిచిపెట్టట్లేదని. అది ఆయన నమ్మకత్వం, ఆయన ప్రేమ. అందుకే ఆయన అంటాడు, నువ్వు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకోవటం మానేసి నేను నీ జీవితంలో చేస్తున్న కార్యాలు, ఆ కార్యాలు జ్ఞాపకం చేసుకో. నువ్వు సంతోషంగా ఉంటావు. నీ బాధలన్నీ జ్ఞాపకం చేసుకుని ఏడిస్తే నీ బాధలు పోతాయా?
కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతో నువ్వు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకొని దేవుని విశ్వాసంతో ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ఈ బాధలన్నీ తొలగిపోవటం మనం చూడగలుగుతాం ప్రియులారా. అందుకే దేవుడు చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. 2, పూర్వకాలపు సంగతులు తలంచద్దు. పూర్వకాలం అంటే అయిపోయింది అది. ఇప్పుడు ఇయర్ ఎండింగ్లోకి వచ్చేసావు, ఇయర్ వెళ్ళిపోతుంది, మరలా తిరిగి రాదు, నీ కంటికి కూడా కనబడదు, నువ్వు ఎదికినా కూడా దొరకదు, నీకు అసలు ఇది అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోద్ది అంతే. ఇప్పుడు ఇయర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇంకా ఇయర్ వెళ్ళిపోయినట్టే, ఇంకంతే. ఆ ఇయర్ మళ్ళీ రాదు, పొరపాటును కూడా నీ జీవితంలోకి ఆ ఇయర్ మళ్ళీ రాదు. మరి పూర్వకాలం అంటే గతించిపోయిన కాలం యొక్క ఆ సంగతులు నీకెందుకు? బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, మనం విశ్వాసముతో ముందుకు సాగేటప్పుడు, పరుగు పందెంలో ముందుకు పరుగెత్తేటప్పుడు మన గురి వైపు మనం చూడాలి, మన గమ్యం వైపు మనం చూడాలి. వెనకే ఏముంది అని వెనక్కి తిరిగి చూస్తే ముందుకు ఎట్లా పరిగెత్తాం చెప్పండి? వెనక్కి తిరిగే వ్యక్తి ఆగిపోయాడు, తన పరుగు ఆగిపోయినట్టే లెక్క. నువ్వు వెనకున్నవి ఆలోచిస్తున్నావు అంటే నువ్వు పోరాడట్లేదు, నువ్వు పరిగెత్తట్లేదు, నువ్వు ఆగిపోయావు అంటే నీకు రావలసిన వాటిని కూడా నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు నీకు ఇవ్వాలనుకున్న వాటిని కూడా నువ్వు పొందుకోలేవు. నీ శక్తితో నువ్వు సంపాదించుకోవలసినవి కూడా సంపాదించుకోలేవు. ఇక అక్కడ ఆగిపోయి శక్తిహీనుడైపోయి బలహీనుడైపోయి ఆగిపోతావు. అందుకే దేవుడు అంటాడు, పూర్వకాలపు సంగతులు నువ్వు తలంచొద్దు. ఓ వ్యక్తి పరిగెత్తున్నాడండి పరుగు పందెంలో, ఎలా పరిగెత్తాలి? ఎదురు చూడాలి, గమ్యాన్ని చూడాలా, గమ్యం నాకు ఎంత దగ్గర అవుతుందా అని చూడాలి, ఇంకా నేను ఎంత త్వరగా దాన్ని చేరుకోగలనా అని చూడాలి, ఇంకా రెట్టించే ఉత్సాహంతో పరిగెత్తుతాడు అప్పుడు. అంతేగాని వెనకకు చూశాడు అనుకోండి, వెనకకు తిరిగి చూశాడు అంటే ఆ వ్యక్తి తన గురిని కోల్పోయాడు అని అర్థం. కాబట్టి ప్రియులారా, నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్న మనం ఏ గురి కలిగి పరిగెత్తుతున్నాం, ఏ గురి కలిగి ప్రయాణం చేస్తున్నాం. గురి లేదనుకోండి, ఎటు పోతామో అడ్రస్ ఉండదు. ఇప్పుడు ఒక చోటకి బయలుదేరి వెళ్తున్నాం అనుకోండి, ఆ ఊరు వెళ్ళాలి అనుకుంటే ఆ దారిలో వెళ్ళిపోతాం. ఎటు ఒకటి బోదాంలే అనుకొని ఎటు పోతే అటు బోదాం అంటే నువ్వు ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ వస్తుంది, లెఫ్ట్ వెళ్తావు, ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే రైట్ వస్తుంది, రైట్ వెళ్తావు. ఈ రకంగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ ఎటు పోతావు లాస్ట్కి? ఎక్కడికి నీ ప్రయాణం? నీ జీవిత ప్రయాణం ఎక్కడికి? నీ గమ్యం ఎక్కడికి? ఏమి సంపాదించాలని నువ్వు పరిగెత్తుతున్నావు? ఏమి దాచిపెట్టుకోవాలని నువ్వు పరిగెత్తుతున్నావు? ఏమి కాపాడుకోవాలని నువ్వు పరిగెత్తుతున్నావు? ఎందుకోసం ఈ జీవిత పరుగు? ఎందుకోసం ఈ జీవిత ప్రయాణం? దేని కొరకు నువ్వు పరిగెత్తుతున్నావు? దేని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావు? దేని కొరకు నువ్వు ఇంకా 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 పరుగెత్తుతున్నావు, కష్టపడుతున్నావు? దేని కొరకు? ఒక వ్యక్తి అంట లోకమంతా సంపాదించుకోవాలని కష్టపడ్డాడట, తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడట. ఆ వ్యక్తి జీవితం వల్ల ఏం ప్రయోజనం? నువ్వు సంపాదించినవి నీ ప్రాణం పోగొట్టుకున్న తర్వాత నీకెందుకు పనికి వస్తాయి? అది దేవుని వాక్యం అడుగుతున్న ప్రశ్న. కాబట్టి ప్రియులారా, మనం సంపాదించుకోవాల్సింది ఏంటి? మనం సంపాదించుకుంటున్నవి ఏమిటి? మనం పోగొట్టుకుంటున్నవి ఏమిటి? కాపాడుకోవలసినవి ఏమిటి? ఇవి మనం ఆలోచించాలి. గురి కలిగి మనం పరిగెత్తాలి ప్రియులారా. ఒక గమ్యం మన ముందు ఉండాలి. పూర్వకాలపు సంగతులు తలంచొద్దు కానీ ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను అని ప్రభు చెప్తున్నాడు. దేవుడు చేయబోతున్న నూతన కార్యం ఏంటి అంటే నిన్ను గమ్యము దగ్గరకు నడిపిస్తాడు. ఏ గమ్యానికి నువ్వు చేరాలని అనుకుంటున్నావు? ప్రియులారా, ఈ న్యూ ఇయర్లో నేను మీకు ఒక అసైన్మెంట్ ఒకటి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అదేంటి అంటే దేవుడు మీ జీవితంలో ఏమి చేయాలి అని మీరు కోరుకుంటున్నారో అవన్నీ ఓ పేపర్లో రాయండి. ఓ పేపర్లో రాయండి. ప్రభా, నా జీవితంలో ఈ న్యూ ఇయర్లో నేను వీటిని చూడాలనుకుంటున్నాను, వీటిని పొందుకోవాలనుకుంటున్నాను, వీటి విషయంలో నాకు సహాయం చేయి. ఇదిగో నాకు ఇది కావాలి, కొత్త ఇల్లు కావాలి, లేక కొత్త కారు కావాలి, కొత్త బైక్ కావాలి, లేక ఈ అప్పు ఎంత తీరాలి, లేక ఇదిగో ఈ అనారోగ్యం తొలగిపోవాలి, లేక ఈ సమస్యలు తొలగిపోవాలి. వరుసను రాయండి. రాసి వాటిని పట్టుకొని ప్రార్థన చేయండి. ఇప్పుడు నీ పరుగు ఎక్కడికంటే ఈ గమ్యాన్ని చేరటం కోసమే. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆ తీరానికి చేరుస్తాడు. దేవుడు చేసే ఆ నూతన కార్యం నువ్వు చూస్తావు. ప్రియులారా, దేవుని వైపు చూడని వ్యక్తి దేవుడు చేసే కార్యాన్ని ఎలా చూడగలుగుతాడు మీరు చెప్పండి? మనం లోకం వైపు చూస్తూ ఉన్నప్పుడు దేవుని కార్యాలు చూడలేము, చూడకపోతే పొందుకోలేము. అలాగే మనం అనేక ఆశీర్వాదాలు పోగొట్టుకునే వారుగా ఉంటున్నామండి. అందుకే మన కన్నులు పైకెత్తాలి, దేవుని వైపు చూడటం ప్రారంభించాలి. అదే ప్రార్థనా జీవితం. ప్రియులారా, గురి కలిగి
దేవుడు నీకేం చేయాలనుకుంటున్నాడు మొత్తం ఒక లిస్ట్ రాసి పెట్టండి. అలాగే ఈ లిస్ట్ పొందుకొనుట కొరకై పట్టుదలతో ప్రార్థన చేయండి. నూతన సంవత్సరంలో దేవుడు నిశ్చయముగా మీ జీవితంలో నూతనమైన కార్యములు జరిగించబోతూ ఉన్నాడు. ఇది దేవుడు మీకు ఇస్తున్న ఒక వాగ్దానం. మన సంఘాల్లో ఉన్న ఒక చక్కని ఒక క్రమం ఏంటి అంటే, ఎవ్రీ న్యూ ఇయర్ ఓ వాగ్దానాన్ని తీసుకుంటాం. వాగ్దాన కార్డులు తీసుకుంటారు, కొంతమంది మర్చిపోతారు, వాటిని ఎక్కడో పక్కన పెట్టేస్తారు. అయిపోయింది. అంటే ఓ వాగ్దానం తీసుకున్నావు, అది నీ జీవితంలో నెరవేరాలని నువ్వు ఆశపడద్దా? దానికోసం నువ్వు ఎదురు చూడద్దా? దానికోసం నువ్వు పట్టుదలతో ప్రార్థన చేయొద్దా? పోయిన సంవత్సరం మీకు ఏం వాగ్దానం వచ్చింది? ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరిందా? ఆ వాగ్దానం మీకు గుర్తుందా? నువ్వు వాగ్దానాన్ని మర్చిపోతే నీ ఆశీర్వాదాన్ని మర్చిపోయినట్టే. నువ్వు వాగ్దానాన్ని పట్టుకోవాలి, దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, దీన్ని నెరవేర్చు నాయనా. అది గురి కలిగి పరిగెత్తటం. నువ్వు గురిని మర్చిపోతే, ప్రభువా నాకు సహాయం చేయ ప్రభా. ఏం చేయాలి దేవుడు? ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభా. ఆశీర్వదిస్తాను, ఏం కావాలి, నీకేం చేయమంటావు నన్ను? దేవుని యొద్దకు వచ్చిన వారందరినీ కూడా యేసు ప్రభు అడిగిన ప్రశ్న అండి అది. నన్ను నీకు ఏం చేయమంటావు? నన్ను ఏం చేయమంటావు? గుడ్డోడు వచ్చి అన్నాడు, ప్రభా నాకు చూపుని అయ్యా అన్నాడు. దేవుడు ఇచ్చాడు. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, చూపు కలిగి వెళ్ళిపో అన్నాడు. అంతే. అట్లా ఆయన యొద్దకు వచ్చిన వ్యక్తి స్ట్రైట్గా తన సమస్య ఏం చెప్పాడు, దాని నుండి విడుదల పొందాడు. అదే ప్రార్థనా జీవితం. ప్రియులారా, నూతన సంవత్సరంలో దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. దేవుడు నీకు సహాయం చేస్తానంటున్నాడు. అందుకే అంటున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచొద్దు. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును. దేవుడు ఎంత త్వరపడతాడని మనకు సహాయం చేయడానికి, మన ప్రార్థనలకు జవాబు ఇవ్వటానికి మనకంటే కూడా దేవుడు త్వరపడతాడట. ఎంత అద్భుతం చూసారా? మనం అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు వింటాడో విండో, నా ప్రార్థనకి జవాబు వస్తుందో రాదు. నిశ్చయముగా నీ ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థనకి ఆలకిస్తాడు. ఆయన అంటున్న మాట చూడండి, ఇప్పుడే అది మొలచును. మీరు దాన్ని ఆలోచించరా? ఎందుకు మీరు ఆలోచించరు? నువ్వు ఆలోచించవలసింది దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాన్ని. కానీ నువ్వేం ఆలోచిస్తావు? సైతాను వచ్చి ఏం చెప్తాడు చెప్పనా? సైతాను చేసిన కార్యాన్ని గురించి ఆలోచించేలా చేస్తున్నాడు. అందుకే దిగుళ్ళు, బాధలు, చింతలు, విచారాలు, ఇక ఎన్ని కావాలంటే అన్ని, ఎంతసేపు కావాలంటే అంత. ఇంకా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసా అని చెప్తావు. వాటి వల్ల ఉపయోగం ఏంటి? దేవుడు నీ కష్టాన్ని నాట్యముగా మార్చాలని కోరుకుంటుంటే, నీ దుఃఖాన్ని తీసివేసి ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటే, నువ్వు అంటావు నా దుఃఖం, నా కష్టం. నీ దుఃఖం, నీ కష్టం వదిలే క్రీస్తులో ఆనందించడం ప్రారంభించు. దేవుడు మునుపటి వాటిని చూడని దినములు, మరలా జ్ఞాపకం రాని దినములు, అంత సంతోషాన్ని, అంత ఆశీర్వాదాన్ని, అంత అభివృద్ధిని దేవుడు నీకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేం ఆలోచించాలి అంటే, ప్రభువు నాకు చేయబోతున్న కార్యం, దేవుడు నన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నాకు మేలు చేయబోతున్నాడు, దేవుడు నా బంధకాలు త్రెంచివేయబోతున్నాడు, దేవుడు నా బలహీనతలు కొట్టివేయబోతున్నాడు, దేవుడు నా సరిహద్దులు విశాలపరచబోతున్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించబోతున్నాడు, దేవుని హస్తం నాకు తోడుగా ఉండబోతోంది, దేవుడు చేయబోయే కార్యాన్ని కన్నులారా చూడబోతున్నాను. ఇది కదండి విశ్వాసం, ఇది కదా మనం చేయాలి. అందుకే దేవుడు అంటాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా? తర్వాత అంటారు చూడండి, నేను అరణ్యంలో త్రోవగలగ చేయించున్నాను. అరణ్యమే, కానీ ఇప్పుడు ఇక నీవు అరణ్యములో ఉండవలసిన పరిస్థితి అవసరం లేదు. ఎందుకంటే ఒక వే ఇస్తాను నేను, ఒక దారి కలగజేస్తా అరణ్యంలో. చక్కగా దారి గుండా నువ్వు అరణ్యములో నుండి బయటకు వస్తావు. అరణ్యంలో నుండి బయటకు రావాలని కోరుకుంటున్నావా? అరణ్యంలోనే ఉండాలని కోరుకుంటున్నావా? నీ శ్రమలలో, నీ కష్టములలో, నీ బాధలలో, దిక్కు తోచని స్థితిలో, దారి తెలియని పరిస్థితిలో అక్కడే ఉండాలని కోరుకుంటావా? లేక దేవుడు కలగజేసిన మార్గంలో బయలుదేరి ఈ అరణ్యములో నుండి బయటకు రావాలని కోరుకుంటున్నావా? ఒకవేళ నువ్వు ఈ అరణ్యంలో నుండి బయటకు రావాలి అని కానీ కోరుకుంటే, ఇప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయాలని కోరుతున్నాడు. ప్రభువు వైపు చూడండి, ప్రభువా నాకు ఆ త్రోవను చూపించు ప్రభువా అని అడగండి. ఇంతకాలం మీరు చూసిన అరణ్యం ఇక చాలు. ఇంతకాలం మీరు చూసిన ఆ ముళ్ళు, ఆ గచ్చతో పొదలు, ఆ తుప్పలు, ఆ వేదనలు, ఆ బాధలు, ఆ లోతైన గాయాలు, అవి చాలు. ఇక నుండి దేవుని మార్గాన్ని పట్టుకోండి. దేవుడు నిన్ను నడిపించబోయే మార్గాన్ని చూడండి. దేవుడు నీ జీవితంలో చేయబోతున్న కార్యాన్ని చూడండి. ఆ త్రోవను మీరు చూడండి, ఆ త్రోవను పట్టుకోండి. ఆ త్రోవ గుండా అరణ్యంలో మీరు బయటకు రండి.
దేవుడు ఆ కార్యాన్ని మీ జీవితంలో చేయాలని కోరుకుంటున్నాడు. రెండవది, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఎడారే ఓకే, ఇప్పటి వరకు చుక్క నీరు దొరకలేదు, దప్పికతో నింపబడిన జీవితం, ఎండిపోయిన జీవితం, ఉన్నవన్నీ పోగొట్టుకున్న జీవితమే ఎడారే. కానీ ఎడారిని దేవుడు మారుస్తానంటున్నాడు. ఎడారిలో చుక్క నీరు దొరకదు కదా, కానీ దేవుడు అంటాడు నదులు పారేలా చేస్తాను అంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఇసుకతో ఎండిపోయిన చుక్క నీరు దొరకని ఆ ఎడారిని జ్ఞాపకం చేసుకొని అక్కడే కూర్చొని దిగులు పడతావా? లేక ఎడారి లాంటి నా బ్రతుకు మార్చబడి నదులు, జీవ జల నదులు ప్రవహించేలాగా నా జీవితం మారాలి అని కోరుకుంటావా? దేవుడు అంటాడు నదులు పారజేయుచున్నాను అంటున్నాడు. నదులు పారాలి అంటే ఒక ప్రవాహం లాంటి నీరు రావాలి. ఇప్పుడు నువ్వేం చూడాలి? ఎండిపోయిన ఇసుకను చూస్తావా? ప్రవాహం లాంటి నీళ్ళను చూస్తావా? ప్రవాహాన్ని చూస్తే నదులు పొందుకుంటావు, ఎండిపోయిన ఇసుకను చూస్తే ఎండిపోయిన ఎడారిని పొందుకుంటారు ప్రియులారా. కాబట్టి మన బాధలు జ్ఞాపకం చేసుకుంటా ఉండటం అనేది అస్సలు మంచిది కానే కాదు. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. బాధలు కలిగించేది సైతాను, ఏడిపించేది సైతాను, నువ్వు సంతోషం ఉంటే ఆనందించేది దేవుడు. నీ సంతోషమే నీ ఆశీర్వాదానికి ఒక మూలం. నువ్వు ఎంతగా నీ హృదయం నుండి ఆ బరువు భారాన్ని తొలగించుకుంటావో అది నీ ఆశీర్వాదానికి తొలిమెట్టు అన్నమాట. ఫస్ట్ స్టెప్ అదే, తొలిమెట్టు. బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు? ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. దేవుడు మన యొద్దకు దిగి వచ్చినదండి క్రిస్మస్ పండుగ. ఇప్పుడు క్రిస్మస్ పండుగ అంటే క్రీస్తును ఆరాధించాం, క్రీస్తు మన యొద్దకు వచ్చాడని జ్ఞాపకం చేసుకున్నాం. క్రీస్తును కలిగిన మనం, దేవుడు మనకు తోడుగా ఉన్న మనం, సహాయం చేసే దేవుడుగా మనతో ఉన్న దేవుడిని కలిగిన మనం ఇంకెందుకు ఎండిపోయిన స్థితిలో ఉండాలి? మనము నూతనమైన కార్యాలు చూడటానికై, నూతనమైన మనస్సుతో, నూతనమైన సంతోషముతో, నూతనంగా అసలు పాతయన్ని దులుపుకొని ఆ దుమ్ము ధూళి అంతా దులిపేసుకొని ఇప్పుడే ఫ్రెష్గా న్యూ ఆత్మీయ జీవితం ప్రారంభించి ఇక నుంచి ప్రభు కోసం నమ్మకంగా జీవిస్తాను, మారు మనసు పొందుతాను, బాప్తిసం పొందుతాను, దేవుని బిడ్డగా బ్రతుకుతాను, దేవుని కార్యాన్ని చూస్తాను, దేవుని ఆశీర్వాదాన్ని కన్నులారా చూస్తానని ఒక తీర్మానం చేసుకొని నువ్వు నూతన సృష్టిగా మార్చబడి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టండి. ఇక ప్రతి దినము మీకు నూతన కార్యాలే. ప్రతి దినము దేవుడు మీ జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు చేయాలని కోరుకుంటూ ఉన్నారు. ప్రియులారా, ఒక్క మాట చెప్తాను. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉంటే మీరు ఎండిపోతారు. ఈ కొమ్మ ఎప్పుడైతే చెట్టుకు వేరైందో అది ఎండిపోతుంది. ఇప్పుడు ఈ కొమ్మ మరలా చెట్టులు అంటుకట్టబడితే మరలా సారం పొందుకుంటుంది, పచ్చగా అవుతుంది, ఫలిస్తుంది, అద్భుతమైన ఆశీర్వాదాన్ని కనులారా చూడగలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో కార్యం చేయడానికి దేవుడు సిద్ధమే. నువ్వు ఇప్పటి వరకు పొందుకోలేదు అంటే కారణం నువ్వు ప్రార్థన చేయలేదు, నువ్వు దేవుని మాట వినలేదు, దేవుని చిత్తానికి లోబడలేదు, అంతా నీ ఇష్టం అన్నట్లు బ్రతికావు, నీకు నచ్చిన జీవితం జీవించావు, దేవునికి దూరం అయిపోయావు. ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇదొక రక్షణ దినం, ఇదొక ఆశీర్వాదం పొందే సమయం. ఇప్పుడు ప్రభు దగ్గరికి రా, ప్రభు చేతికి నీ చేతిని అప్పగించు. ప్రభు, ఇప్పటి వరకు నా కోసం బతికాను, ఇక నుండి నేను నీ కోసం బతుకుతానని ఒక్క తీర్మానం చేసుకో. నా చేతి నీకు అప్పగిస్తున్నాను. నూతన సంవత్సరంలో ప్రవేశించబోయే నేను నూతన సృష్టిగా మారతాను, నీ నూతనమైన కార్యాన్ని కన్నులారా చూస్తాను, నీవు నాకు తోడుగా ఉండి నడిపించు ప్రభు అని ఒక ప్రార్థన చేయగలిగితే నిశ్చయంగా దేవుడు ఇప్పుడే మీ జీవితంలో ఆ కార్యాన్ని ప్రారంభించబోతున్నాడు. ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయిస్తున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దాన్ని ఆలోచింపరా. మీకు అర్థం కావట్లేదా? ఆలోచించరా? ఇప్పుడే అది మొలచును. దేవుడు మీ జీవితంలో నూతన కార్యము చేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచి కన్ను మూసుకోండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. చాలా శ్రేష్టమైన విషయాలు మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. మా ప్రియుల ఎడల నీ సంకల్పం అంతటిని బట్టి స్తోత్రాలు. ఉన్నతమైన నీ కృపనిచ్చి పోగొట్టుకున్న ప్రతిదీ పొందుకున్నట్లు సహాయం చేసి నూరంతలు దీవెన వీరికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అరణ్యం లాంటి అనుభవాల్లో త్రోవను కలగచేయండి, ఎడారి లాంటి అనుభవంలో నదులు పారచేయండి నాయన. దుఃఖము బాధలన్నీ కొట్టివేయండి, సమస్యలన్నీ కొట్టివేయండి. నూతన సంవత్సరంలో ప్రవేశించబోతుండగా నూతనమైన సంతోషం, నూతనమైన ఆశీర్వాదము
కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తిని, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ప్రతి ఒక్కరికి మీరే తోడై నడిపించి నీ ఉన్నతమైన దీవెనను దయచేయండి. ఈ రాబోతున్న నూతన సంవత్సరం అంతా బిడ్డలకు దీవెనకరంగా మార్చి ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఈ రాబోయే సంవత్సరం అంతా దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఉన్నతమైన రీతిలో ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. తప్పకుండా ప్రార్థన చేయండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని కార్యాలు కన్నులారా చూడండి. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాం. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మనందరినీ దీవించునుగాక. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డిడి ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00212232. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్ పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును. మీరు మాకు పంపించుటకై మా ఫోన్ నంబర్స్ 9346892569, మరి యొక్క నంబర్ 8886667676. అలాగే మీరు మమ్మల్ని సంప్రదించుటకై మా చిరునామా పాస్టర్ ఎం. జాన్ వెస్లీ, డోర్ నంబర్ 59-3-444, రెడ్ల బజార్, పాత గుంటూరు, గుంటూరు. పిన్ నంబర్ 522001. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచుటకై మా ఫోన్ నంబర్స్ 8866667676, మరి యొక్క నంబర్ 7075159777.